ఇది చాలా రోజులు ఇది ఇలాంటి టైప్ ఇన్సిడెంట్ కొత్తగా జరగడం ఇది ఫస్ట్ టైం కూడా కాదు. ఇది ఫ్రమ్ మెనీ ఇయర్స్ డికేడ్స్ నుంచి ఇలాగ ఇన్సిడెంట్స్ ప్రతిసారి పోలీస్ ఆల్వేస్ అడ్వైజెస్ అందరికీ దట్ మీరు ఎవరికైనా ఇంట్లో ఎంప్లాయ్ చేసే ముందు స్పెషల్లీ ఇంట్లో రిసైడ్ చేసేటప్పుడు, అంటే బయట నుంచి వచ్చి పని చేసి వెళ్ళిపోతారు, అది ఒక విధంగా ఉంటుంది. కానీ స్పెషల్లీ ఇంటిలో అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి పని వాళ్ళు రిసైడ్ చేసి అక్కడ పని చేసుకోవడం, దాంట్లో డబ్లీ కేర్ఫుల్ ఉండాలి. ఓకే, కొన్నిట్లో లైక్ దీంట్లో ఒక అక్యూజ్డ్ ఆయనకి పాస్ట్ దెర్ ఈస్ నో క్రైమ్ హిస్టరీ, సో మీరు యాంటీసిడెంట్ చెక్ చేసినా కూడా క్రైమ్ హిస్టరీ రిఫ్లెక్ట్ కాదు. కానీ ఇంకొక రోషన్, ఇంకొక వాళ్ళ ఇల్లు పనిచేసేవాడు, ఆయన మీద 2023లో 3 కేసులు రిజిస్టర్ అయినాయి అక్కడే రాంచీలో. సో అది రిఫ్లెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇలాంటి మీరు చేసే ముందు ఇప్పుడు కూడా చాలా అంటే ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ కాకుండా దేర్ ఆర్ అదర్ థర్డ్ పార్టీ ఇలాగా ఏజెన్సీస్ ఉన్నారు హూ డూ వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, చాలా ఈ డేటా మ్యాచ్ చేసుకొని ఐడెంటిటీ ప్రూఫ్ చెక్ చేసుకొని చాలా విధంగా చేసి చెప్తారు. సో అలాంటి ఏజెన్సీస్ కూడా ఎంప్లాయ్ చేసుకోవడం బాగుంటుంది. అండ్ కొన్ని సంవత్సరం ముందు యాక్చువల్లీ పోలీస్లో మీ హౌస్ హెల్ప్ పర్టిక్యులర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయమని లోకల్ పోలీస్ స్టేషన్లో, సో దట్ మేము కూడా రికార్డ్ పెట్టుకుంటాం, అది కూడా ఒక డెటరెన్స్ లాగా ఉంటుందని కూడా చాలా అడ్వైస్ చేశాము. బట్ అంటే ఆ స్పందన పబ్లిక్ నుంచి విడిన్సీ అంత వచ్చి మా దగ్గర చేయడం. సో వీ విల్ అగైన్ అడ్వైస్ ఎవ్రీబడి టు స్పెషల్లీ ఇంట్లో రిసైడ్ చేసి అకామిడేషన్ ఇచ్చి పని చేసిన వాళ్ళకి డబ్లీ వెరిఫై చేయాలి. అండ్ యు ఆర్ ఫ్రీ టు ఇన్ఫార్మ్ ఎవరికి మీరు ఎంప్లాయ్ చేశారు విత్ ఐడి ప్రూఫ్స్ అండ్ ఆల్ ఎట్ ద లోకల్ పోలీస్. రికవరీ ఎంత చేశారు సార్ వాళ్ళ దగ్గర నుంచి? చెప్తారు ప్లీజ్. ఐడియా ఉంది, ఇట్ వాజ్ చాలా కవర్డ్ మ్యాటర్ ఇది. ఆన్ 10th రోజు కుకట్పల్లిలో స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో ఒక విక్టిమ్ రేణుకా అగర్వాల్ వాళ్ళని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు హర్ష, ఇంకొకళ్ళు రోషన్, వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయారు. సో దాంట్లో ఈ హర్ష అనే పర్సన్కి వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ముందు ప్రయర్ టు ద మర్డర్ ఎంగేజ్ చేశారు యాజ్ అ హౌస్ హెల్ప్గా. ఆయన హీ బిలాంగ్స్ టు రాంచీ ఆఫ్ జార్ఖండ్. అండ్ ఆయనతో పాటు ఈ రోషన్ అనే వ్యక్తి, ఆయన కూడా అక్కడే అదే అపార్ట్మెంట్స్లో ఇంకో ఫ్లోర్లో ఇంకొక వాళ్ళ ఇల్లులో పనిచేసేవాడు. సో దే థాట్ దట్ వాళ్ళకి చాలా ఈ డబ్బులు ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా ఉంది. ఆ ఆశతో వెన్ నోబడి వాజ్ దేర్ అట్ ద హౌస్, ఆ విక్టిమ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సన్ వర్క్కి బయటకు వెళ్ళారు. వెళ్తే ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ద ఇంకొక మేడ్ వాళ్ళ ఇంటిలో పనిచేస్తుంది, ఆమె వెళ్ళిపోయినాక దీస్ పీపుల్ ఫస్ట్ హిట్టర్ విత్ ప్రెషర్, అక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్తో, దాని తర్వాత కట్టేసి దే స్లిట్ హర్ థ్రోట్ అండ్ వెంట్ అవే విత్ వాట్ ఎవర్ వాల్యుబుల్స్ వాస్ దేర్ ఇన్ ద హౌస్. సో దానికి మనకి ఒక 2 days పడింది. 2 teams తయారు చేసాము ఆఫ్ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ కలిసి ఎఫర్ట్స్ చేశారు. సో నిన్న లేట్ నైట్ ఫైనలీ రాంచీ దగ్గర వాళ్ళ 2 అఫెండర్స్ మనకి దొరికారు. సో ఈ 2 అఫెండర్స్ ఆ దగ్గర ఉన్న వాళ్ళు ముందు నుంచి పరిచయం. దాంట్లో వీళ్ళింట్లో పనిచేసే హర్ష హూస్ ద మెయిన్ అఫెండర్, హీ హ్యాస్ అ హిస్టరీ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్, అంటే డ్రగ్ కన్జ్యూమ్ చేసే మనకి దాని గురించి కొన్ని డాక్యుమెంట్స్, అంటే ఆయన ఒక రీహాబ్ సెంటర్ కల్కట్టాలో కూడా అడ్మిట్ అయ్యాడు.